ఎల్లారావు గారు చనిపోయి ఎన్నాళ్ళైంది? డిసెంబర్ 4. అంటే ఈ మధ్యేనా? ఈ మధ్య. ఎలా చనిపోయారమ్మా? బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయారు మేడం. ఫీవర్ లోన బాగా పట్టేసింది అటు మెదడుకి, దానివల్ల చనిపోయారు. బాగా డ్రింకింగ్ చేసారా? పెళ్ళైనప్పటి నుంచి ఉందా డ్రింకింగ్ హాబీ? పిల్లలు పుట్టాకైనా మారలేదమ్మా? మారలేదు. మీరు ఇప్పుడు ఎక్కడికి పనికి వెళ్తున్నారా? అంటే 4 నెలలు బట్టి ఇంట్లోనే ఉన్నాను. ఏదైనా పని దొరికితే వెళ్దామా అని చూస్తున్నాను. బియ్యం అవి వస్తున్నాయమ్మా మీకు? కోటా రేషన్ వస్తుంది మేడం. ఎన్ని కిలోలు? 15. సరే, రేషన్ ఇస్తాను, తీసుకోండి. అమ్మా, ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా. ఇవి తల్లి, ఇవన్నీ ఉంటాయి. ఏమైనా కొనుక్కోండి, నీకు ఒక 500 ఇస్తున్నా ఉగాదికి. ఇంకేమైనా కావాలంటే కొనుక్కో. ఏమ్మా? డాడీ ఎవరి దగ్గర తీసుకోవద్దనేస్తారు. ఎప్పుడు చెప్పారు? ఎప్పటి నుంచో. ఎప్పటి నుంచోనా? ఇప్పుడు డాడీ లేరు కదరా? అంటే పైనుంచి కూడా చూస్తారు కదంటే. సూపర్ రా, నువ్వు తీసుకోరా. తీసుకో. ఇద్దరికి అదే మొక్క చెప్పారు. ఏ మొక్క చెప్పారు? ఎవరిదో డబ్బులు తీసుకోవద్దు. మీ డాడీ నిజంగా మంచోళ్ళండి. ఇప్పుడు నేను ఇస్తున్నాను సర్టిఫికెట్. ఇప్పుడు నేను మీ ఇంటికే కదా వచ్చాను, అమ్మకు కూడా తెలుసు కదా, అమ్మ ఎదురుగానే కదా ఉంది. సో ఇప్పుడు తీసుకోవచ్చు, సరేనా? అమ్మ ఎదురుగా ఉండేటప్పుడు తీసుకోవచ్చు. అమ్మ వెనకెట్టు ఉన్నప్పుడు, అమ్మకు తెలియకున్నా అప్పుడు చేయకూడదు ఏ పనులు కూడా. వెరీ గుడ్ నాన్న, తీసుకో. మంచి అలవాట్లు నేర్పించారురా. ఓకే అమ్మ, నీకు 10,000 ఇచ్చాను తల్లి, 10,000 ఇస్తున్నాను. ఇవి ఏమైనా ఖర్చులకి, రేషన్ అవన్నీ అంటే పాప 3 నెలల నుంచి నీకు ఏ పని కూడా లేదు కదా, సో దేనికైనా వాడుకోండి ఖర్చులకి.